రూపాంతరం ట్రాన్స్ఫర్మేషన్ అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాలు, స్వాగతం. ఈరోజు మనము క్లుప్తంగా దేవుడి వాక్యాన్ని కీర్తన 43 3వ వచనం నుండి వింటాము. సామ్ 43 verse 3 నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు గమనించవచ్చు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మీరు మీ ప్రజల్ని ప్రేమించిన రీతిని అండ్ వారి కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఈవెని బట్టి కూడా మీకే స్తోత్రాలు. మీ వాక్య పరిచర్య మాలో ప్రతి ఒక్కరికి రక్షణకరముగా క్షేమాభివృద్ధికరంగా చేయమని మేమందరం కూడా మీ చిత్తములో మీ వాక్యానుసారముగా నిలబెట్టబట్టకు నడిపించబట్టకు మీరు కార్యము చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ 43వ కీర్తన, అది కీర్తనకారుడు చేసినటువంటి ప్రార్థన. ఆయన విండికేషన్ కొరకు, అంటే తనకు కావలసినటువంటి విడుదల కొరకు అండ్ దేవుడి వైపు నుండి ఆయనకి లభించాల్సినటువంటి సహాయము, న్యాయము, వాటి కొరకు ఆయన దేవుడిని వేడుకుంటున్నాడు. 43:1 మీరు గమనిస్తే, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అని ఆయన కీర్తన ప్రారంభించాడు. సో ఈ కీర్తనలో మనము కేవలము 3వ వచనాన్ని మాత్రమే ధ్యానించబోతున్నాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. నా కీర్తనకారుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అతడు దేవుడి యొక్క పరిశుద్ధ స్థలానికి, దేవుడి యొక్క శాంక్చువరీకి, ఆయన యొక్క గుడారానికి, ట్యాబర్నకల్ అంటాం కదా, దానికి దూరంగా ఉన్నాడు. అండ్ దేవుడి సన్నిధిని కాంక్షిస్తున్నాడు. దేవుడి సన్నిధికి అతడు ఎక్కడ కూడా దారి తప్పకుండా తిన్నగా రావడానికి అతనికి చేత కాదు. కనుక దేవుడే ఆ విషయంలో అతన్ని నడిపించాలి, అతనికి కావలసినటువంటి సహాయము లేక ఏర్పాటు చేయాలని చెప్పి దేవుడిని సహాయం కోరుతున్నాడు. నీ వెలుగు నీ సత్యమును నా కొరకు పంపించుము, సెండ్ అవుట్ యువర్ లైట్ అండ్ యువర్ ట్రూత్. సో ఆ రెండు నాకు వస్తేనే నేను నీ దారిలో నీ యొక్క మందిరానికి లేక పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి రాగలను అని కీర్తనకారుడు మొరపెడుతున్నాడు. మన అంశం ఈరోజు, హూ ఈజ్ లీడింగ్ యూ, హూ ఈజ్ లీడింగ్ యూ. నిన్ను ఎవరు నడిపిస్తున్నారు, నిన్ను ఎవరు నడిపిస్తున్నారు. ఎందుకంటే బైబిల్లో మనకి రాయబడింది, మనమందరం కూడా ప్రయాణికులం, యాత్రికులం. ఈ లోకంలో మన ప్రయాణం అనేది మనము కొనసాగిస్తున్నాం. సో ఈ ప్రయాణంలో మనము సక్రమమైనటువంటి రీతిలో ప్రయాణము చేయాలి, సరైన దారిలో ప్రయాణము చేయాలి. సరైన గమ్యానికి చేరాలి అంటే మనల్ని నడిపించేటువంటి మార్గదర్శకులు, గైడ్స్ మనకి అవసరము. ఎందుకంటే మనంతటా మనము ఈ లోకంలో ప్రయాణము చేయటానికి కావలసిన జ్ఞానము అండ్ అనుభవం రెండు లేవు. మనుషులు సరైనటువంటి వాటి చేత నడిపించబడితే క్షేమాన్ని పొందుతారు, కానీ వారు సరైన వాటి చేత నడిపించబడకపోతే వారు క్షేమానికి పోతారు. మనిషి గొర్రెతో పోల్చబడ్డాడు దేవుడి వాక్యంలో. అండ్ గొర్రెలు ఎప్పుడు దారి తప్పుతూ ఉంటాయి. మనమందరమును గొర్రెల వలె దారి తప్పిపోతుమి అని యెషయా ప్రవక్త కూడా పలికినట్టు. సో మనకు ఒక కాపరి కావాలి, మనకి ఒక నడిపించేటువంటి నాదుడు కావాలి. అండ్ తన నామము కొరకు నీతి మార్గాల్లో నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. లేకపోతే మనలో ఉన్నటువంటి మన స్వంత జ్ఞానము, మన స్వార్థము, మన అహము, లేక బయట ఉన్నటువంటి పాపిష్టి లోకము ఆర్ సాతాను, అతని యొక్క సమూహము మనల్ని మోసంలోనికి నడిపిస్తుంది, మాలిన్యంలోనికి నడిపిస్తుంది, మరణకరమైనటువంటి ప్రతి నాశనకరమైన విషయంలోనికి నడిపిస్తుంది. సో దేవుడు ఒక్కడే కార్యముల్లోనికి అండ్ ఆయన సన్నిధానంలోనికి మనల్ని నడిపించేవాడు. సో రెండు సత్యాలు మనం ఈ యొక్క వచనంలో గమనించాలి. ఒకటి ప్లీడింగ్ అంటే బతిమాలుకుంటున్నాడు, మొర్రపెడుతున్నాడు, వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సెండ్ యువర్ లైట్ అండ్ యువర్ ట్రూత్, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. సో కీర్తనకారుడు దేవుడి దగ్గర కోరుకున్నటువంటి రెండు గొప్ప అంశాలు ఏంటి? దేవా నీ వెలుగు కావాలి, నీ సత్యము కావాలి. దేవా బంగారము కావాలి, వెండి కావాలి అని ఆయన అక్కడ అడగట్లేదు. తర్వాత దేవా నాకు పేరు కావాలి, ప్రతిష్ట కావాలి అని కూడా ఆయన అడగట్లేదు. దేవా నాకు మంచి ఆరోగ్యం, మంచి ఆదాయంతో కూడినటువంటి జీవితం కావాలి అని కూడా ఆయన అక్కడ అడగట్లేదు.
బహుశా మీరు అనుకోవచ్చు ఆయన అట్లాంటివి ఎందుకు అడుగుతాడు అని. కరెక్టే, ఆయన టైంలో ఉన్నటువంటి భక్తి, ఆయన టైంలో ఉన్నటువంటి మనుషులకు కలిగిన బుద్ధి ప్రస్తుతం ఉన్నటువంటి వారిలో చాలామందికి లేదని మనందరికీ తెలుసు. సో ఆయన చాలా శ్రేష్టమైనటువంటి నిత్యమైనటువంటి అంశములను కోరుకుంటున్నాడు. ఒకటి వెలుగు, రెండు సత్యం. అండ్ ఈ రెండు కూడా దేవుడికి సంబంధించినవి. ఈ రెండు కూడా దేవుడు పంపాలి. ఈ రెండు కూడా దేవుడి దగ్గర నుండి బయలుదేరి రావాలి. ఈ రెండు కూడా లోక సంబంధమైనవి కావు. సో లోక సంబంధులుగా లోకంలో బ్రతికేటువంటి వారికి ఈ రెండు అందుబాటులో లేవు, లభ్యము కావు. వారు దేవుడి వైపు తిరిగినప్పుడు, దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడిని వేడుకున్నప్పుడే ఇవి వారికి లభ్యమవుతాయి. సో కీర్తనాకారుడు విడుదలను కోరుకుంటున్నాడు, కీర్తనాకారుడు తిరిగి స్థాపించబట్టకు వేడుకుంటున్నాడు. కనుక ఈ రెండు అవసరం. వెలుగు అన్న దాని గురించి కొన్ని మాటలు. 104వ కీర్తన 2వ వచనంలో వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అని రాయబడింది. సో దేవుడు వస్త్రములాగా, గార్మెంట్ లాగా వెలుగును కప్పుకున్నాడు. సో నేను ఈ యొక్క వైట్ షర్ట్ వేసుకున్నట్టు ఆయన వెలుగును, ఆ బ్రైట్ లైట్ని గార్మెంట్గా ధరించుకున్నాడు. సో అది ఆయనకి సంబంధించినటువంటిది. ఇంకో రకంగా బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే 1 యోహాను 1:5లో దేవుడు వెలుగై ఉన్నాడు. సో గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు లోకంలో లేదు, వెలుగు మనలో లేదు, వెలుగు దేవుడిలో ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన దగ్గర నుండే రావాలి. అందుకనే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు చీకట్లో ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. అండ్ దేవుని యందు చీకటి అంత మాత్రమును లేదు కనుక దేవుడి యొక్క వెలుగును కోరుకుంటున్నాడు. కీర్తన 4:6లో కూడా మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయుము. సో దేవుడి సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తే మన జీవితాలు అద్భుతముగా ఫలభరితంగా ఉంటాయి. ఆ వెలుగు లేకపోతే, ప్రకాశం లేకపోతే అవి అధ్వానంగా ఉంటాయి. 36వ కీర్తన 9వ వచనంలో నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. సో దేవుడి వెలుగును పొందిన తర్వాతే మనం వెలుగును చూడగలం. అంతవరకు మనము చీకటి, అండ్ మనము సంచరించేది చీకటి, మన నిత్యత్వంలో మనం పోయేది కటిక చీకటి. అది ప్రతి పాపి యొక్క పరిస్థితి. కానీ దేవుడు తన వెలుగునిచ్చి మనల్ని వెలిగించి, మనల్ని విమోచించి, లోకానికి వెలుగైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. మన చుట్టూ ఉన్నదంతా కూడా ఫాల్స్హుడ్, అబద్ధము, మోసము, కుట్ర, దగ అండ్ అన్ఫెయిత్ఫుల్నెస్. అంటే మన చుట్టూ ఉన్నది నమ్మదగనటువంటి పరిస్థితులు, అట్లాంటి వ్యక్తులు. కనుక దేవుడి యొక్క సత్యము, దేవుడి యొక్క విశ్వసనీయత మనకి చాలా అవసరం. ఈ రెండు విషయాలు కూడా, వెలుగు, వాక్యము, ఈ రెండు కూడా దేవుడి వాక్యానికి సంబంధించినవి అని కూడా బైబిల్ మనకు చెప్తోంది. 119వ కీర్తన 105వ వచనాన్ని మనము ఎరిగినటువంటి వారమే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో దేవుడి వాక్యము మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగై ఉన్నది. అండ్ అది ఎందుకంటే మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలుగు ఎందుకు అక్కడ ఇవ్వబడుతుందంటే, మనకి త్రోవ ఏదైతే ఉందో దాన్ని వెలుగుగా చూపిస్తుంది. తర్వాత మన పాదములు ఎక్కడ వేయాలో దానికి దీపముగా అది ఉపయోగపడుతుంది, సరైనటువంటి మార్గంలో సక్రమముగా నడుచుకోవడానికి. 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యం. సో దేవుడి యొక్క వాక్యంలో ఉన్నటువంటి సారాంశం అంతా ఏంటి అంటే సత్యం. ఇదొకటే సత్య గ్రంథం. ఈ సత్యాన్ని చదివిన ప్రతి ఒక్కడు దాన్ని నమ్మితే స్వతంత్రుడవుతాడు, అండ్ వాడికి సమృద్ధి గల జీవం లభిస్తుంది. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. సో ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము న్యాయముతో కూడుకున్నది కనుక ఈ సత్యము, న్యాయమే నిత్యము నిలుస్తాయి. అవి మనిషికి అవసరం. సత్యము, న్యాయం మనిషికి అవసరం. 100వ కీర్తన 5వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును అని రాయబడింది. సో ఆయన సత్యము, ఆయన వెలుగు మనకు ఎందుకు ఇవ్వబడుతున్నాయి? మన మెరిట్ని బట్టి కాదు, దేవుడి యొక్క మర్సీని బట్టి, దేవుడి యొక్క గ్రేస్ని బట్టి, మన గుడ్నెస్, మన గుడ్ వర్క్స్ని బట్టి కాదు, గాడ్స్ గ్రేస్ని బట్టి. అండ్ ఆయన సత్యము తరతరములుండును అన్నాడు. అంటే ఆయన యొక్క ట్రూత్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్కి ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ జనరేషన్ నీడ్స్ గాడ్స్ ట్రూత్. ప్రతి తరానికి దేవుడి సత్యం అవసరం. దురదృష్టం ఏంటంటే మనకి 15, 16, 17, 18, 19 సెంచురీస్ వరకు దేవుడి సత్యము ఆ తరాల వారికి ఎంత సమృద్ధిగా, ఎంత లోతైనదిగా, ఎంత స్వచ్ఛమైనదిగా దొరికిందో ఇప్పుడు మనకి అట్లా దొరికేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం చాలా దురదృష్టం. కాకపోతే ఆ సత్యం ఉంది, ఆయన ప్రతి తరానికి ఇస్తాడు. తరం దాన్ని
వెతకట్లేదు, ఆ సత్యం కొరకు వేడుకోవట్లేదు. అండ్ మన తరం వారు దాన్ని వదిలేశారు కనుక మనకు అట్లాంటి పరిస్థితులు దాపురించాయి. అయితే ఆత్మీయంగా మనం అడుగులేయాలంటే మనకి దేవుడి వాక్య సత్యం అవసరం. ఆత్మీయముగా మన దారులు అన్నీ కూడా ప్రకాశమానం అవ్వాలంటే మనకి దేవుడి వెలుగు అత్యవసరం. అది దేవుడి వాక్యం ద్వారానే వస్తుంది. ఇప్పుడు శత్రువు సాతాను తనకు సమయం కొంచెమే అని చెప్పి కోపంతో లోకానికి వచ్చాడు అండ్ మోసపూరితమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నాడు. దేవుడి మీద మనిషికి ఉండాల్సిన విశ్వాసాన్ని తొలగిస్తున్నాడు. వాక్యానికి మనిషి ఇవ్వాల్సిన విలువను తొలగిస్తున్నాడు. అండ్ రకరకాల ఘోర కృత్యాలు చేస్తున్నాడు. అండ్ ఎట్లాంటి దినాల్లో మనం ఉన్నామంటే బైబిల్ని తిరుగా రాసేటువంటి వారు పెరిగేటువంటి దినాల్లో ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి దేవుడి వాక్య సత్యాన్ని మార్చి దాన్ని తొలగించి దాంట్లో జోడించి దీన్ని వారు కలుషితం చేస్తున్నారు. అట్లాంటి వారు దినదినాలు పెరిగిపోతున్నారు. బైబిల్ని అడ్డం పెట్టుకొని వాక్య విరుద్ధమైన అంటే దీంట్లో నేర్పించనటువంటి రీతిలో ఇది నేర్పుతున్నట్టు మోసం చేస్తూ సినిమాలు తీసేటువంటి వారు, టీవీ సీరియల్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి వారు, యూట్యూబ్ ఫిల్మ్స్ తీసేటువంటి వారు పెరిగిపోతున్నారు. ఈ మధ్య మీరు ద చోజన్ అనేటువంటి ఒక టీవీ సీరియల్ అమెరికాలో వచ్చింది, చూసే ఉంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చేది ప్రతిదీ ఇక్కడికి వస్తుంది అండ్ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అదొక వాక్య విరుద్ధమైనటువంటి టీవీ సీరియల్, కానీ చాలా ఎక్కువగా జనాదరణ పొంది ఎంతోమంది క్రైస్తవులు దాన్ని బట్టి మురిసిపోతున్నారు. ఎందుకంటే వారికి బైబిల్ సత్యం ఏం బోధిస్తుందో వాళ్ళు ఏం తీశారో, తీసినటువంటి వ్యక్తులకు అసలు భక్తి ఎంతగా ఉందో లేదో తెలియదు కనుక. దాంతోపాటు బైబిల్ని ఒక ఫుట్బాల్ లాగా తన్నేవారు కూడా కొత్తగా వచ్చేసారు. ఈ మధ్య మరి ఆ తల్లిగారి పేరు పాస్టర్ పీటర్సన్. ఆమె క్రాస్ రోడ్స్ చర్చ్ సిన్సినాటి అమెరికాలో. సో చర్చ్ని వారు ఒక ప్లే గ్రౌండ్గా మార్చేశారు. పెద్ద కాంగ్రిగేషన్. ఆ చర్చ్ ప్లాట్ఫామ్ మీదే వీళ్ళందరూ ఫుట్బాల్ జెర్సీలు వేసుకొని ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నారు సూపర్ బౌల్ సందర్భంగా. సో ఒక పురుషుడు బైబిల్ని ఇట్లా నేల మీద పట్టుకొని నిలబడితే ఆ లేడీ కిలాడి పాస్టర్ పీటర్సన్ ఆమె పేరు పరుగు తీసుకుంటూ వచ్చి బైబిల్ని ఆమె బూట్ కాలుతో తంతే అది ఎగిరిపోయి కాంగ్రిగేషన్లో పడితే కాంగ్రిగేషన్ అంతా చప్పట్లు కేరింతలు కొడుతున్నారు. సో అది చూసినప్పుడు నాకు ఎంత దుఃఖము ఎంత కోపం వచ్చాయంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది దాన్ని చర్చ్ అని ఆమెను పాస్టర్ అని అంటున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చ్ కాదు. చర్చ్లో అట్లాంటి దుర్మార్గం దుష్కార్యం ఎవడు కూడా చేయడు. రెండవది అది క్రిస్టియన్ కాంగ్రిగేషన్ కానే కాదు. ఎందుకంటే బైబిల్ని ఒక కిలాడి లేడీ తన్నితే వారు కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టి ఇంకా అక్కడ కూర్చుని ఉన్నారంటే వాళ్ళు దౌర్భాగ్యులు. మూడవది ఆ లేడీ పాస్టర్ కాదు. ఎందుకంటే బైబిల్ ప్రకారం ఏ లేడీ పాస్టర్ కాదు, కాకూడదు. అయిన వారు దేవుడి చేత లెక్కలోనికి లెక్కించబడరు. సో ఇట్లాంటి వారు తయారవుతుంటే ఇక ప్రపంచానికి సత్యము వెలుగు లభించుట కరువైపోతాయని దేవుడు పాత నిబంధనలో చెప్పడం చాలా త్వరగా జరుగుతుందని చెప్పడానికి నాకేం సందేహం లేదు. సో రక్షణ, సాల్వేషన్, రూపాంతరపరచబట్ట, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సర్వింగ్ గాడ్, దేవుడి సేవించుట, ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనలో కలిగించేటువంటి విషయాలు. మన ఆత్మను రక్షించుటకు ఈ వాక్యము దేవుడి చేత వాడబడుతోంది. మన ఆత్మను రూపాంతరపరచుటకు ఈ వాక్యమే దేవుడి చేత వాడబడుతోంది. అండ్ మనం దేవుడికి పరిశుద్ధ యాజకులముగా పరిశుద్ధ సేవ చేయుటకు ఈ వాక్యమే మనల్ని తరఫీతో సిద్ధపరుస్తుంది. సో వితౌట్ ఇట్స్ ప్రీచింగ్, వితౌట్ ఇట్స్ పెనట్రేటింగ్ ఎఫెక్ట్, వితౌట్ ఇట్స్ పర్మియేటింగ్ ఎఫెక్ట్ ఇన్ ద సోల్ ఆఫ్ ఎ సిన్నర్, ఒక పాపి యొక్క ఆత్మలో ఇది బోధింపబడకుండా, ఇది ఛేదించకుండా, ఇది వాడి యొక్క ఆత్మను అంతటిని కూడా పూర్తిగా తన వశంలోనికి తీసుకోకుండా దేవుడి కార్యం వాడిలో జరగదు. సో ఇది ఒక వ్యక్తికి బోధించబడినప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఆత్మను ఛేదించినప్పుడు, ఒక వ్యక్తి ఆత్మను అంతటినీ ఇది నింపినప్పుడే, తన యొక్క వశంలోనికి తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి రక్షించబడతాడు, రూపాంతరపరచబడతాడు, దేవుడికి ఉపయోగపడతాడు. ఇక దాన్ని మనం తీసేస్తే ఇక లోకంలో ఉన్నటువంటి చౌకబారు చెత్తతో మనల్ని మేపుతారు, మనల్ని నింపుతారు, నడుపుతారు అండ్ మనం నాశనానికి పంపబడతాం. బైబిల్ని ఒకప్పటి భక్తులు ఎంతగా గౌరవించారు, ఎంతగా ప్రేమించారు, ఎంతగా పఠించారు, ఎంతగా వారు కంటత చేశారు, ఎంతగా పాటించారు, చరిత్ర మనకి చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చర్చ్ ఫాదర్ అయినటువంటి టెర్టూలియన్ పగళ్ళు రాత్రులు బైబిల్ని ఆయన పఠించుటకు ఉపయోగించాడు. ఆయన
బైబిల్ని ఎంతగా పఠించేవాడంటే అక్కడ ఉన్నటువంటి హల్లులు పొల్లులు ఈ యొక్క పంక్చుయేషన్ మార్క్స్ కూడా ఆయనకి వచనాల్లో ఎక్కడున్నాయో తెలుసు. మనకు అసలు వచనాలు బైబిల్లో ఎక్కడున్నాయో తెలియదు. మనకు ఒకవేళ ఈ యొక్క చాప్టరు వర్స్ డివిజన్ లేకుండా బైబిల్ అంతా వరుసగా ఉండుంటే మనలో చాలామంది బైబిలే కొనేవారు కాదు ఇప్పుడు. ఎందుకంటే అంత చక్కగా మనకి ఏర్పాటు చేసి పెట్టిన అండ్ ఇప్పుడైతే మనము బైబిల్ని ఇట్లా ఈ ఫిజికల్ బైబిల్ని పట్టుకొని కాపీని తిప్పాల్సిన పని లేకుండా మనకి డిజిటల్ బైబిల్స్ మన యొక్క ఫోన్స్లో ఇచ్చినా కూడా చదవడానికి తెలుసుకోవడానికి బద్దకించేటువంటి వారిని కలిగి ఉన్నప్పుడు మనం ఏమంటాం? థియోడోసియస్ ది యంగర్ ఆయన లేఖనాల్లో ఏ భాగమును చెప్పమన్నా టక్కని చెప్పేసేవాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పేసేవాడు. అండ్ బిషప్పులందరూ ఒక సమావేశంలో ఉన్నప్పుడు ఈయన బిషప్ కాదు, ఈయన సేవకుడు కాదు, కానీ వారు అడిగినప్పుడు టకటక భాగాలు చెప్పాడు. ఎందుకంటే ఈయన ఒక ప్రముఖుడు అయినప్పటికీ ఈయన బైబిల్ని పఠించాడు. ఆరిజిన్ అనేటువంటి ఇంకొక ఆయన బైబిల్ చదవకుండా ఒక్కరోజు కూడా భోజనం చేసేవాడు కాదు. యుసేబియస్ అనేటువంటి హిస్టోరియన్ అతడు ఒక వ్యక్తి గురించి చెప్తాడు. డయోక్లేషియన్ అనే చక్రవర్తి చేసిన హింస కింద ఆ క్రైస్తవ భక్తుడి 2 కళ్ళు ఊడబీకేశారు. కానీ ఆ పాటికే అతడు లేఖనాలను మరి కంఠత చేశాడు కనుక పెద్ద పెద్ద లేఖన భాగాలను కళ్ళు ఊడబీకిన తర్వాత కూడా అతడు టకటకా చెప్పేసేవాడు. థియోడర్ బేజా 80 ఏళ్ల వయసులో అపోస్తులైనటువంటి పౌలు గ్రీకులో రాసినటువంటి పత్రికలన్నింటినీ కూడా టకటకా చెప్పేసేవాడు. థామస్ క్రాన్మర్ పూర్తి న్యూ టెస్టమెంట్ని రోమ్కి ఆయన మరి వెళ్తూ ఆ ప్రయాణంలో ఆయన కంఠత చేసేసాడు. రిడ్లీ ఆయన పూర్తి న్యూ టెస్టమెంట్ని మరి కేంబ్రిడ్జ్లో ఉన్నటువంటి పెంబ్రోక్ హాల్లో పచార్లు చేసేటప్పుడు ఆయన కంఠత చేసేసాడు. అండ్ రిడ్లీ, క్రాన్మర్ ఇద్దరు కూడా దేవుడి కొరకు హతసాక్షులుగా చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? అంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? అంత వీరోచితమైనటువంటి సాహసం వారు ఎట్లా చేయగలిగారు? ఎందుకంటే ఇది వారి యొక్క ఆత్మల్లోనికి వెళ్ళింది, వారిని అట్లా పటిష్టపరిచింది. వారు ప్రాణాలు ఇవ్వడానికి కూడా చిరునవ్వుతో సంగీత లేకపోయినా గీతాలు పాడి భక్తి గీతాలు ఆలపించి దేవుడికి జీవితాన్ని సమర్పించేశారు. సో ఆయన వెలుగు, ఆయన సత్యం, ఈ రెండు మనకి యేసుక్రీస్తులో కనబడతాయి. యేసుప్రభు అన్నాడు, నేనే లోకానికి వెలుగును. అండ్ ఆయనే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో యేసే మనకు వెలుగు, యేసే మనకు వాక్యం. ఆయన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఆయన్ని మనం కలిగి ఉండాలంటే ఈ వాక్యం ద్వారా, దీంట్లో ఆయన వెలుగు మనకి ఇవ్వబడుతుంది. ఆయన వెలుగును మనం చూస్తాం. అండ్ దీని ద్వారా ఆయన్ని మనం అన్యోన్యంగా తెలుసుకుంటాం, ఆయన్ని మనము ఘనపరుస్తాం. అప్పుడే మనకి సమృద్ధి గల జీవం, నిత్య జీవం. రెండవది ప్లీడింగ్ తర్వాత లీడింగ్ గురించి ఆయన ఈ వచనంలో మనకి తెలియజేస్తున్నాడు. లెట్ దెమ్ లీడ్ మీ అంటాడు. అవి నాకు త్రోవ చూపును. సో దేవుడి వెలుగు, దేవుడి వాక్యం నాకు త్రోవ చూపిస్తాయి. యేసుప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును. సో ఆయనను మనం కలిగి ఉన్నప్పుడు మొదటి నుండి వాక్య విధానంలో క్రమంలో ఏదైతే దేవుడు సంఘానికి సంఘ చరిత్రలో మనకి చూపిస్తూ వచ్చాడు ఆ క్రమంలో మనం ఉంటే, ఇప్పుడు వచ్చేటువంటి కొత్త పోకడల క్రైస్తవ లోకంలో కొత్త పోకడల విచిత్ర సంఘాలు, విచిత్ర సేవకులు, విచిత్ర పరిచర్యలు ఇవి కాదు నేను మాట్లాడేది. గో బ్యాక్ టు ది ఓల్డ్ గోల్డ్. పాత బంగారం దగ్గరికి వెళ్ళండి, పాత భక్తుల దగ్గరికి వెళ్ళండి, పాత క్రైస్తవ పరిచర్య విధానం, సంఘ ఆరాధన విధానాలకి వెళ్ళండి. ఇప్పుడున్న వాటిని త్రోసివేయండి. అట్లాంటి సంఘాలకు వెళ్ళకండి. అట్లాంటివి సంఘాలే కావు, వాళ్ళు సేవకులే గారు. ఎవరైనా సరే దేవుడిని రీప్లేస్ చేస్తే, బైబిల్ని రీప్లేస్ చేస్తే, లైట్ని రీప్లేస్ చేస్తే, వర్డ్ ఆఫ్ గాడ్ని రీప్లేస్ చేస్తే, ట్రూత్ని రీప్లేస్ చేస్తే అదంతా కూడా డెవిలిషే. కానీ అక్కడ దేవుడి వాక్యము లేనటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడమే తప్ప మరొక పని అక్కడ జరగట్లేదు. కీర్తన 25లో 4-5 వచనాల్లో యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. సో దేవుడి కొరకు దినమెల్లా ఎందుకు కనిపెడుతున్నాడు? దేవుడు రక్షణకర్త అన్నాడు. ప్రతి విషయంలో దేవుడే మనల్ని రక్షించాలి. మన పాపం నుండి ఆయనే రక్షించే రక్షకుడు. తర్వాత మన జీవన సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా వేదన, శోధన, రోదన అన్నిట్లో కూడా ఆయనే మనల్ని రక్షించాలి. దినమెల్లా మనకి దేవుడి యొక్క రక్షణ అవసరం. అందుకే దినమెల్లా మనం దేవుడి కొరకు కనిపెట్టాలి. కానీ దేవుడి కొరకు దినమెల్లా కనిపెట్టుటలో మనం చేయగలిగింది ఏంటంటే దైవ ధ్యానం, వాక్య ధ్యానం,
సో వాక్యాన్ని మీరు ఉదయం నుండి సాయంత్రం దాకా నెమరు వేసుకుంటూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే దినమెల్లా మీరు దేవుడిని దృష్టిస్తున్నారు. దేవుడి సన్నిధిలో దేవుడి యొక్క ఉపదేశము కొరకు ఆయన తేటగా తన త్రోవలను మనకు బయలుపరచుటకు, బోధించుటకు, తెలియజేయుటకు మనము ఆయన సన్నిధానంలో పెట్టుకున్నాం, స్వరం వినడానికి పెట్టుకున్నాం. సో మనల్ని నడిపించాల్సింది దేవుడు, ఆయన వాక్యం వెలుగు అనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. కానీ మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? మనం ఉన్నది వికెడ్ విల్డర్నెస్ ఆఫ్ ద వరల్డ్, అంటే భూ సంబంధమైన భయంకరమైనటువంటి అరణ్యంలో మనం ఉన్నాం. ఇశ్రాయేలు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి వెలుగునిచ్చాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. సో ఆయన నడిపిస్తే వారు నడిచారు. అట్లాగే మనం కూడా దేవుడి చేత నడిపించబడాలి. మన స్వంత శరీరం మనల్ని నడిపించకూడదు, సాతాను మనల్ని నడిపించకూడదు, లోకం మనల్ని నడిపించకూడదు. అండ్ ఈరోజు నా క్రైస్తవ్యం పేరట వచ్చేటువంటి ప్రవక్తలు మనల్ని నడిపించకూడదు, వారి ప్రవచనాలు మనల్ని నడిపించకూడదు, లేక వారి కనికట్టు ప్రదర్శనలు మన యొక్క నడకకి ఆధారం కాకూడదు. మనకి ఒక పెద్ద సెలబ్రిటీ పాస్టర్ లేకపోతే సెలబ్రిటీ చర్చ్, మెగా చర్చ్ మనల్ని నడిపించకూడదు. ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ పోతాయి. మనల్ని దేవుడి వెలుగు, దేవుడి వాక్యమే నడిపించాలి. అంటే మీరు పూరి గుడిసెలో 10 మంది యేసుప్రభు నామమున నేల మట్టి ఫ్లోరింగ్ మీద మోకరిల్లి మీరు ప్రార్థన చేసి ఆరాధన చేస్తే దేవుడు సంతోషించినంత, పరలోకము దిగి వచ్చేంత ఈ రోజున పెద్ద పెద్ద కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు పేసి కట్టినటువంటి మెగా స్ట్రక్చర్స్లో దేవుడు కాలు పెట్టడం కాదు కదా, దేవుడి యొక్క దూత కూడా కాలు పెట్టడానికి, తిరిగి చూడడానికి ఇష్టపడట్లేదు. అట్లాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకపోవడం, వాక్యానికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకపోవడం, అండ్ సరైనటువంటి ఆ భావము లేక ఉండాల్సినటువంటి కోరిక మనకు లేకపోవడం. ఇక్కడ మంచి మాట అంటాడు, నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చు. సో దేవుడి వెలుగు, వాక్యము ఒకే ఒక ప్రాంతానికి, ఒకే ఒక స్థలానికి తీసుకెళ్తాయి. అదేంటి? దేవుడి పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలములకు. పరిశుద్ధ పర్వతం, దాని గురించి కీర్తన 2:6లో దేవుడు చెప్పాడు, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సో భక్తిపరుడు, కీర్తనాకారుడు ఎందుకు పరిశుద్ధ పర్వతానికి దేవుడి వాక్యము చేత, వెలుగు చేత నడిపించబడాలనుకుంటున్నాడు? ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సో మన రాజు, యేసురాజు, ఆయన సన్నిధి మనకు కావాలంటే ఇదే మార్గం. నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. టాబర్నెకల్స్ అని ప్లూరల్లో ఉంది ఇంగ్లీష్లో, తెలుగులో కూడా మరి బహువచనంలో స్థలము అని కాకుండా స్థలములకును అని ఉంది. సో భక్తుడి యొక్క అభిప్రాయం ఏంటంటే, భూమి మీద నీ యొక్క పరిశుద్ధ గుడారం, తర్వాత పరలోకమందున్న నీ యొక్క పరిశుద్ధ స్థలం. సో భూమి మీద అండ్ హెవెన్లో రెండిటి కొరకు నన్ను సిద్ధపరిచేది, నన్ను చేర్చేది నీ వెలుగు, నీ వాక్యమే. సో దేవుడి సన్నిధి మనకు కావాలి అంటే అది వాక్యము, వెలుగు ద్వారానే సాధ్యం. అండ్ ఈ రోజున మనకి దేవుడి సన్నిధి లేదు, ఎందుకు అంటే ఆ రెండు మనకు లేవు కనుక. మనం వాటి కొరకు ప్లీడ్ చేయట్లేదు, మనం వాటి కొరకు ప్రార్థించట్లేదు. ఎంతోమంది చాలాసార్లు నాకు ఇది కావాలి, అది కావాలని భూ సంబంధమైన వస్తువులు అడుక్కోవడానికే టైం గడిపేస్తున్నారు. అందుకే వారికి భక్తి, అందుకే వారికి సంఘ ఆరాధనలు, సేవకులు అవసరం. కొంతమంది మాత్రమే ఈ ప్రకారం భక్తిని చేసేవారు ఉన్నారు. బైబిల్ కామెంటేటర్ మాథ్యూ హెన్రీ అందుకే రాశాడు, హిస్ హార్ట్ ఈజ్ సెట్ అపాన్ ద హోలీ హిల్ అండ్ ద టాబర్నకల్స్. అతని హృదయం, కీర్తనాకారుడి యొక్క హృదయం పరిశుద్ధ పర్వతం మీద, దేవుడి యొక్క నివాస స్థలముల మీద పెట్టబడింది. నాట్ అపాన్ హిస్ ఫ్యామిలీ కంఫర్ట్స్, అతని కుటుంబ సౌకర్యముల మీద కాదు. హిస్ కోర్ట్ ప్రిఫర్మెంట్స్, అతని యొక్క మహల్లో, కోర్టులో ఉన్నటువంటి ఆ యొక్క అతనికి కావాల్సినటువంటి ప్రియమైన విషయాల మీద కాదు. ఆర్ హిస్ డైవర్షన్స్, అతనికి కలిగేటువంటి మరి వేరు విషయాల మీద దృష్టి మరలడం కాదు. కానీ హీ కుడ్ బేర్ ద వాంట్ ఆఫ్ దీస్, ఇవన్నీ లేకపోతే సర్దుకుంటాడు, భరిస్తాడు. బట్ హీ ఈజ్ ఇంపేషెంట్ టు సీ గాడ్స్ టాబర్నకల్స్ అగైన్. కానీ దేవుడి యొక్క నివాస స్థలములను చూచుటకు అతడు అసహనంతో ఉన్నాడు, వేగిరపడుతున్నాడు. నథింగ్ సో ఏమియబుల్ ఇన్ హిజ్ ఐస్ యాజ్ దోస్. అవి అతని కళ్ళకి కనబడినంత అందంగా ఇంకేమీ కనబడవు. టిదర్ హీ వుడ్ గ్లాడ్లీ బీ బ్రాట్ బ్యాక్, అతడు ఎంతో సంతోషంతో ఆ స్థలానికి వెనక్కి తీసుకురాబడ్డానికి ఇష్టపడుతున్నాడు. సో ఈ రోజున చాలామంది పాస్టర్లు, నేను కూడా పాస్టర్నే, చాలామంది పాస్టర్లు వారి మెంబర్లని బతిమలాడాల్సి వస్తుంది, లేకపోతే
రకరకాలుగా బెదిరించాల్సి వస్తుంది. ప్రతివారం చర్చికి రండి, ప్రతివారం చర్చికి రండి. ఒక క్రైస్తవుడికి చర్చికి రండి రండి అని చెప్పడం సిగ్గుచేటు. నీటికి పారమని ఎవడు నేర్పించాల్సిన అవసరం లేదు. అగ్నికి మండమని ఎవడు నేర్పించాల్సిన అవసరం లేదు. సూర్యుడికి ప్రతిరోజు వెలుగు బాబు, ప్రకాశాన్ని ఇవ్వు బాబు అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గాలికి వీచమని చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడికి చర్చికి రా, ఆరాధన చేయని చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా చెప్పాల్సి వస్తుందంటే వాడు క్రైస్తవుడే కాడు. అండ్ నిలుకడ లేకుండా, నిష్ట లేకుండా, ఒక లోకల్ చర్చ్లో మెంబర్ కాకుండా, వారానికి ఒక్క చర్చ్ చొప్పున 52 ఆదివారాలు, 52 ఆదివారాలు ఆ మనిషి పోతే 52, లేకపోతే 40 పోతే 40 సంఘాలు తిరిగేవాడిని ఏమనాలి? సో ఇక్కడ ఈయనని మనం ఒక మాదిరిగా తీసుకుంటే అతని జీవితాన్ని దేవుడు ఎందుకు దీవించాడు? అతన్ని మనకెందుకు ఒక పాఠము నేర్పించుటకు వాడుకుంటున్నాడు? ఎందుకంటే అతని లాగా మనం మారాలి. 149వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుడు, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి దీని మీద ఒక మెసేజ్ ఇవ్వచ్చు. కొంతమంది నాతో అంటుంటారు, మీ సంఘాలన్నీ వేషధారులతో నిండిపోయాయి బ్రదర్, చర్చెస్ ఆర్ ఫుల్ ఆఫ్ హిపోక్రెట్స్. మీ పాస్టర్లు కూడా వేషధారులు బ్రదర్. అయి ఉండొచ్చు, మేము వేషధారులం అయి ఉండొచ్చు. మా సంఘాల్లో పూర్తిగా 100% వేషధారులు. అది బిబ్లికల్ చర్చ్ అయితే అది వాస్తవం కాదు. వేషధారులు ఉంటారు, మేకలు గొర్రెలతో పాటు ఉంటాయి, గురుగులు గోధుమలతో పాటు ఉంటాయి. కానీ పూర్తిగా అన్ని గురుగులే అన్ని మేకలే అనడానికి వీల్లేదు. ట్రూ బిబ్లికల్ చర్చ్లో యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అధ్యక్షత వహించి దేవుడి వాక్య సత్యంతో ఆ సంఘము క్షేమావృద్ధికి పోతుంది కనుక దాంట్లో అట్లాంటి పరిస్థితి ఉండదు. కాకపోతే వాళ్ళు అట్లా కొట్టేస్తారు. అందుకని మేము ఏ చర్చికి వెళ్ళాం బ్రదర్. నేను ఇప్పుడు ఎంతోమందితో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నా భారం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు విశ్వాసి స్థానిక సంఘంలో సభ్యుడు అవ్వాలి, దేవుడి శరీరంలో భాగం అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా అన్ని పనులు చేసే వ్యక్తిగా ఉండాలి. అది దేవుడి చిత్తం. అట్లా చేస్తేనే క్రైస్తవ సంఘం అట్లా బలంగా పనిచేస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. లేకపోతే ఒకవైపు నుండి సాతాను, లోకం మన సమాజాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి. అండ్ క్రైస్తవ సంఘము ఏమీ చేయలేని దుస్థితిలో అట్లా అదొక మూలన 4 గోడల మధ్యలో మురిగిపోవాల్సినటువంటి పరిస్థితి. అది మారాలంటే ప్రతి క్రైస్తవుడు బాధ్యతను, తన ఆధిక్యతను గుర్తించాలి. అప్పుడే ఈ మార్పు వస్తుంది. సో ఇక్కడ ఏమని రాయబడింది? కొంతమంది అంటారు, నేను పర్సనల్ వర్షిప్ చేసుకుంటా, ప్రతి సండే నేను స్వచ్ఛంగా ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నాను. ఒక ఆయన అంటున్నాడు, నేను ఏ చర్చికి పోను, నాకు, నా భార్యకి, నా 2 పిల్లలకి మేమే చర్చ్, మా ఇంట్లో నేనే చర్చ్ నడిపిస్తా. ఇక్కడ ఏం చెప్పాడో చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఈ పెద్ద ఆయన అనొచ్చు, మేము భక్తులమే కదా, నలుగురం మా ఇంట్లో కూడుకుంటున్నాం పాడుకుంటున్నామని. అట్లాగా అది ఇక్కడ భక్తులు కూడుకును సమాజములో, సమాజ మందిరములో లేక దేవుడి యొక్క పరిశుద్ధ గుడారములో, ఎక్కడైతే భక్తులు కూడుకుంటారో, ఎక్కడైతే యాజకులు ఉంటారో, ఎక్కడైతే దైవికమైన రీతిలో దేవుడి యొక్క పరిచర్య జరుగుతుందో అక్కడ కూడుకొని ఆయనకి స్తోత్ర గీతం పాడుడి. యేసుప్రభు ఎందుకు చెప్పాడు? ఎక్కడ 2 లేక 3 కూడుకుంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని. ఆయన మీ ఇంట్లో 4 కూడుకుంటే మీ ఇంట్లో నేను ఉంటానని ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఆయన సంఘంలో ఉంటానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్, సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని సరిదిద్దాల్సి వచ్చినప్పుడు, చర్చ్ డిసిప్లిన్ చేయాల్సి వచ్చినప్పుడు పాటించాల్సిన విధానాన్ని చెప్తూ ఆ విధానంలో ఈ మాట చెప్పాడు. సో చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. సో చర్చ్కి రమ్మని ఎవరికైనా చెప్పాలా? ఈ ఆసక్తి ఈ భక్తుడికి ఉన్నట్టు ఇప్పటి భక్తులకు ఉంటే ఎంత బాగుండు. అట్లా ఉంటే ఆ భక్తులు ఎంత బలాఢ్యులు అవుతారో ఒక మాట చెప్పి ముగిస్తాను. చరిత్రలో నాట్జీ హిట్లర్ దుర్మార్గుడు, దుష్టుడు అండ్ డెవిల్ ఇన్ ద ఫ్లెష్ అని కూడా అన్నారు. అంటే శరీరములో కనబడిన సాతాన్ అని కూడా అన్నారు. అనకపోతే నేను అంటున్నాను ఇప్పుడు. సో మార్టిన్ నియోమల్లర్, ఆయన ఒక జర్మన్ పాస్టర్. హిట్లర్కి అందరు లొంగిపోతున్నారు, కానీ మార్టిన్ నియోమల్లర్ లొంగలేదు. నేను బైబిలే ప్రకటిస్తాను, దేవుడి చిత్తమే చేస్తాను, సంఘాన్ని యేసు మార్గంలోనే నడిపిస్తానంటే హిట్లర్ అతన్ని అరెస్ట్ చేయించాడు. సో హిట్లర్ అతన్ని తీసుకెళ్ళి మరి ఒక చెరసాలలో వేయించాడు. ఆ చెరసాలలో 7.5 సంవత్సరాలు మార్టిన్ నియోమల్లర్ ఉన్నాడు. ఆయన బెండ్ అవ్వలేదు, హిట్లర్కి లొంగలేదు. 7.5 years చర్చ్ లేకుండా చెరసాల్లో ఉన్నాడు.
అండ్ ఈ 7.5 yearsలో ఆ స్థలంలో, ఆ క్యాంపులో 2,38,756 మందిని చంపారు. ఇతన్ని కూడా చంపాల్సింది, కానీ ఇతన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు కనుక ఇతడు 7.5 సంవత్సరాలు చంపబడకుండా ఉన్నాడు. అండ్ ఇతడు బయటకు వచ్చిన తర్వాత, దేవుడు ఇతనికి విడుదల ఇచ్చిన తర్వాత, ఒకవైపు 7.5 years ఇంప్రిజన్డ్ టు డెత్, అంటే ఈ మనిషి ముఖాముఖిగా మరణాన్ని చూసిన మనిషి, మరణం దాకా పోయి ముఖం చూసి వెనక్కి వచ్చాడు, దేవుడు కాపాడాడు కనుక. అండ్ ఇతని సభ్యులందరూ చచ్చిపోతుంటే అందరినీ పాతి పెడుతున్నాడు, అయినా కృంగిపోలేదు, అయినా యేసుని విడవలేదు, ఎందుకంటే అతన్ని వాక్యం అంతగా బలపరిచింది. అతడేమంటాడు, నేను ప్రతిరోజు మరణాన్ని చూసినప్పుడు ప్రతిరోజు పునరుత్థానుడైన యేసును కూడా చూశాను, ఆ మరణములో నుండి తిరిగి లేచినటువంటి జయశాలిని కూడా చూశాను. అట్లా ఎట్లా చూడగలిగాడంటే ఈ వాక్య సత్యం. సో ట్రయంఫ్ ఆఫ్ ట్రూత్, సత్యము ద్వారా లభించిన విజయం అది. అందుకే ఈ వాక్యము, ఈ వెలుగు మనకు అవసరం, లేకపోతే మనం ఎక్కడికి పోతామో మనమే చెప్పలేం. సో మీరు దేని చేత నడిపించబడుతున్నారు, మీ కుటుంబం దేని చేత నడిపించబడుతుంది, మీరు వెళ్ళే సంఘాల్లో దైవికమైనటువంటి సేవకులు ఉన్నారా, మీ సంఘాలు అసలు వాక్యానుసారమైన సంఘాలేనా, మీ సంఘంలో దేవుడు ఉన్నాడా, మీ సంఘంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా, మీ సంఘంలో వాక్యముగా బోధించబడుతుందా, లేకపోతే పిట్టకథలు చెప్పేసి, ముసలమ్మ కబుర్లు చెప్పేసి మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించి మీ జేబులు ఖాళీ చేసి పంపించే సంఘాలకు మీరు వెళ్తున్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రపంచం అంతా తలకిందులయ్యే సమయం, మనుషులు అల్లకల్లోలంలో కొట్టుకుపోతున్నటువంటి సమయం ఇది. కనుక మనం ఇప్పుడు చాలా జాగరూకత కలిగి దేవుడి వైపు తిరగాలి, ఆయన్ని వేడుకోవాలి. నీ వెలుగు, నీ సత్యమును పంపుము, అప్పుడు అవి నన్ను నీ యొక్క పరిశుద్ధ పర్వతం మీద, నీ పరిశుద్ధ నివాస స్థలములకు నడిపిస్తాయి. సో దేవుడి వెలుగు, దేవుడి వాక్యం ఉన్నవాడు దేవుడి యొక్క చిత్తంలో ఉంటాడు, దేవుడి మహిమ కొరకు బ్రతుకుతాడు. ఆయన వచ్చినా వాడు వెళ్ళినా ఆయన సన్నిధి నిత్యత్వంలో కలిగి ఉంటాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మర్చిపో, యేసుక్రీస్తు అట్లాంటి స్థితిలోనికి ప్రతి పాపిని తీసుకురావడానికే, ప్రతి పాపి యొక్క పాపాన్ని తన మీద మోపితే భరించి, శిక్షను అనుభవించి, తన పవిత్ర రక్తాన్ని దాని యొక్క ప్రాయశ్చిత్తార్థముగా చిందించి, ప్రాణమును అర్పించి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనము తిరస్కరించకూడదు, తక్కువ చేయకూడదు. రక్షించబడాలి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి శుద్ధి చేయబడాలి, నూతన సృష్టిగా మారాలి, అండ్ ఈ రకమైన జీవితాన్ని జీవించాలి. వాక్యము వెలుగు, యేసు మనల్ని నడిపించాలి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు, మీ సత్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు, మీ వెలుగు చేత మమ్మల్ని వెలిగిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. మా ప్రేక్షకులు, మా ప్రియులందరూ కూడా వాక్యము చేత వారి యొక్క హృదయంలో ఆత్మ ద్వారా కన్విక్షన్కి గురై వారందరూ కనువిప్పు కలిగి, వారందరూ రక్షించబడి రూపాంతరపరచబడి నీ రాకడ కొరకు ఎదురు చూచినట్లు, అంతవరకు నీ చిత్తమును చేయనట్లు సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మాన్యోని నిత్య సహవాసం, ఆయన వాక్య సత్యం, దేవుడి యందు విశ్వాసం ఉంచి విధేయత చూపు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.